అర్ధరాత్రి శారద రోడ్డుపై పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. "ఏయ్! ఆగు ఆగు" అంటూ కొంతమంది రౌడీలు శారదని వెంటపడుతూ ఉంటారు. అయితే అపూర్వ ఇదంతా ప్లాన్ చేసి శారదను చంపించటం కోసం ఇలా రౌడీలని పంపించి ఉంటుంది. "ఒసేయ్ శారద, ఈరోజు నీకు చావు మూడిందే. ఆ గగన్ గాడు ఎలాగో పోయాడు. ఇప్పుడు నువ్వు కూడా చస్తావు. నాకు ఆ డే పోతుంది. మీ పీడ విరగడైపోతుంది" అని అపూర్వ చాలా సంతోషంగా అనుకుంటూ శారద చావు కబురు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా శారద పరుగులు పెడుతూ ఉంటే రౌడీలు అస్సలు వదలకుండా వెంట పడుతూ ఉంటాడు. అయితే శారద ఒక కారుకి డాష్ ఇచ్చి కారుపై పడిపోతుంది. ఇక సడన్ బ్రేక్ వేయటంతో ఆ కారు కూడా ఆగిపోతుంది. శారద అమ్మా అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే అందులో నుండి ఆకాష్ కారు దిగుతూ ఉంటాడు. హో అంటూ కారు దిగగానే శారద వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక గగన్‌లా ఉన్న ఆకాష్‌ని చూసి శారద గగనే అనుకుంటూ షాకులో అలాగే చూస్తుండిపోతుంది. ఆకాష్ నేరుగా శారద దగ్గరికి వచ్చి, "మ్యామ్, యూ ఆర్ ఓకే రైట్" అని శారదని అడుగుతూ ఉంటాడు. శారద అయితే ఏం సమాధానం చెప్పకుండా చాలా సంతోషంగా, షాకింగ్‌గా ఆకాష్‌ని చూస్తూ ఉంటుంది. ఆకాష్ పక్కనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. "ఎనీ ప్రాబ్లమ్ మ్యామ్" అని ఆకాష్ అడుగుతూ ఉంటే, "ఏ హీరో, నువ్వు మధ్యలో రాకు, వెళ్ళిపో" అని రౌడీలు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "రేయ్! ఏం కావాలిరా మీకు" అని ఆకాష్ అడగటంతో, "రేయ్! వీడు వెళ్ళేలా లేడు. వీడి పని చూద్దాం" అని రౌడీలు విరుచుకుపడిపోతాడు. ఆకాష్ వాళ్ళనందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. గగన్‌ని చూసిన వేళ విశేషంగా శారద అయితే ముఖంలో ఒక వెలుగు నిండిపోయి ఉంటుంది. "నా గగన్, నా గగన్" అన్నట్లుగా గుండెలపై చేయి వేసుకొని చాలా సంతోషంగా ఆకాష్ వైపు అలాగే తదేకంగా చూస్తూ ఉంటుంది. ఆకాష్ వాళ్ళనందరినీ కూడా చితక్కొట్టటంతో వాళ్ళందరూ అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఇక ఆకాష్ శారద ముందు వచ్చి నిలబడి ఉంటాడు. మరి శారద గగన్ గగన్ అని పిలవటం, మరి నేను గగన్‌ని కాదు ఆకాష్‌నని ఎలా పరిచయం చేసుకోబోతున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.